ఫస్ట్ 3 మంత్స్ లో అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఎన్ని చేస్తారు? దీంట్లో మనకి ఏం జరుగుతుంది? చాలా మంది పేషెంట్స్ అనుకుంటారు ఫస్ట్ థింగ్ స్కాన్ చేస్తే బేబీకి ఏమైనా రేడియేషన్ ఎక్స్‌పోజరా? అల్ట్రాసౌండ్ చేస్తే బేబీకి సేఫ్ అయినా? ఎన్నిసార్లు స్కాన్స్ చేస్తుంటారు? బేబీకి ఓకేనా అని అనుకుంటారు. సెకండ్ ఏంటి అనంటే అల్ట్రాసౌండ్ కింద నుంచి చేస్తాం ఫస్ట్ ఇనిషియల్ 1-2 మంత్స్ లో. అప్పుడు భయపడుతుంటారు ప్రెగ్నెన్సీ కదా వెజనల్ స్కాన్ చేస్తే ఏమైనా కదిలినట్టు అవుతుందా? బేబీకి సేఫ్ అయినా అని కూడా అడుగుతుంటారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు స్కాన్స్ ఎన్ని ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేస్తారు, దాంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఫస్ట్ స్కాన్ లోనే అంతా తెలిసిపోతుందా, సో హార్ట్ బీట్ రాలేదు అంటే మనం కంగారు పడాల్సిన అవసరం ఏమన్నా ఉందా లేదా, ఈ స్కాన్స్ బేబీకి సేఫ్ అయినా కాదా, ఖచ్చితంగా వెజనల్ స్కానే చేయాలా, అబ్డామినల్ స్కాన్ చేసినా పర్వాలేదా, ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనకి చాలా మంది పేషెంట్స్ పీరియడ్స్ స్కిప్ అవ్వగానే యూరిన్ కిట్ పాజిటివ్ రాగానే యాంగ్జైటీ తోటి అడుగుతుంటారు మేడం స్కాన్ చేస్తారా అని. కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే బేబీ అతికినప్పుడు, బేబీ గర్భసంచిలో అతికినప్పుడు మనకి బీటా హెచ్సిజి అనే హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. సో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే నెల తప్పకన్నా ఒక 4-5 డేస్ ముందలే మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి అర్థమైపోతుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. కానీ యూరిన్ లో అది డిటెక్ట్ అవ్వడానికి పీరియడ్ స్కిప్ అయ్యాక 1-2 డేస్ లో మనకి యూరిన్ లో తెలుస్తుంది. సో పీరియడ్స్ కన్నా ఒక 3-4 డేస్ ముందే బ్లడ్ లో తెలుస్తుంది. కానీ స్కాన్ లో తెలియాలి అని అంటే మినిమం మనకి 1 వీక్ to 10 డేస్ పడుతుందండి. సో మీ పీరియడ్ స్కిప్ అయ్యాక స్కాన్ లో మనకి బేబీస్ ఉందా, హార్ట్ బీట్ ఉందా, ఎన్ని బేబీస్ ఉంది, ఇవన్నీ తెలియాలి అంటే మినిమం 10 డేస్ పడుతుంది. సో ఫస్ట్ స్కాన్ అనేది మనకి జనరల్ గా 5 to 6 వీక్స్ మధ్యలో ఇస్తాం. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది, మొత్తం అంతా తెలిసిపోతుందా అంటే మొత్తం అంతా తెలియడానికి ఈ స్కాన్ చేయమండి. జనరల్ గా IUI లో అయినా, న్యాచురల్ గా కన్సీవ్ అయినప్పుడైనా, IVF పద్ధతిలో అయినా మనకి ఫస్ట్ స్కాన్ అసలు ఈ బేబీ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్ లలో ఉందా అని తెలుసుకోవడానికి, ప్లస్ ఎన్ని ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, ఒక బేబీనా 2 బేబీస్ ఇవి తెలుసుకోవడానికి చేస్తుంటాం. చాలా మంది అడుగుతుంటారు IVF లో మీరు గర్భసంచిలోనే పెడతారు కదా, అయినా కూడా ట్యూబ్లలో వెళ్ళేదానికి స్కోప్ ఉందా అని. ఎస్ అండి, మనము బేబీని గర్భసంచిలో పెడతాం. కాకపోతే ఈ బేబీ ఇమ్మీడియట్ గా అతకదు. ఒక 3-4 డేస్ టైం గ్యాప్ తీసుకొని మొత్తం అది తిరిగి దానికి కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ లో వెళ్ళి అతుకుతుంది. కొంతమందికి ఎవరికైతే ట్యూబ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందో, లేదంటే గర్భసంచిలో అతుకులు ఉన్నాయో, ఇలాంటి వాళ్ళకి వెళ్ళి ట్యూబ్స్ లో అతికేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ మనము IVF పద్ధతిలో గర్భసంచిలో పెట్టినా కూడా వీళ్ళలో ట్యూబ్లలో వెళ్ళేదానికి స్కోప్ అనేది అయితే పూర్తిగా జీరో అయితే కాదండి. జనరల్ గా న్యాచురల్ కన్సెప్షన్ లో IUI లో కన్నా కొంత తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఇస్ నాట్ జీరో. సో ఫస్ట్ స్కాన్ దేనికి ఏం చేస్తాము అని అంటే మనకి బేబీ ఎక్కడ ఉంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్ లో ఉందా, ఎన్ని బేబీస్ ఉన్నాయి, ఒక బేబీనా 2 బేబీసా, ప్లస్ న్యాచురల్ గాను IUI లోను కన్సీవ్ అయిన వాళ్ళకి వీళ్ళకి కార్పస్ లూటియం అంటే ఎగ్ హార్మోన్స్ రిలీజ్ చేసే, ఎగ్ బ్యాంక్స్ లో హార్మోన్స్ రిలీజ్ చేసే ఎగ్ అనేది వాస్కులారిటీ హెల్దీగా ఉందా లేదా, వీళ్ళకి హెల్దీగా లేకపోతే ఆ వాస్కులారిటీ సరిగ్గా లేకపోతే బయట నుంచి హార్మోనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఉంటది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనము 5 to 6 వీక్స్ స్కాన్ చేస్తాం. దాని తర్వాత 2 వీక్స్ 3 వీక్స్ గ్యాప్ ఇచ్చి 8 వీక్స్ లో మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ మెయిన్ ఏంటి అని అంటే మనకి హార్ట్ బీట్స్ వస్తున్నాయా లేదా, ఉన్న హార్ట్ బీట్ మనకి బేబీ అనేది ఎదుగుతుందా, మన సైజుల ప్రకారం పెరుగుతుందా లేదా, హార్ట్ బీట్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి. సో ఈ స్కాన్స్ ఫస్ట్ 2 స్కాన్స్ జనరల్ గా వెజైనల్ ఇంటర్నల్ స్కాన్స్ చేయాల్సింది ఉంటదండి. సో పర్ అబ్డామినల్ పొట్టని పై నుంచి చేసినప్పుడు ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ చూస్తాం కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, మధ్యలో స్ట్రక్చర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లారిటీ అనేది సరిగ్గా ఉండదండి. మనం కింద నుంచి చేసినప్పుడు బేబీ ప్రోబ్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి క్లారిటీ అనేది మెయింటైన్ అవుతుంది, హార్ట్ బీట్స్ ఉన్నాయా, ఇవన్నీ మినిమల్ మైన్యూట్ క్లారిటీస్ మెయింటైన్ అవుతాయి. సో కింద నుంచి స్కాన్ చేయడం వల్ల మీకు కానీ ప్రెగ్నెన్సీకి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండదు. నెక్స్ట్ స్కాన్ అనేది మనం NT స్కాన్ అండి, 11 to 13 వీక్స్ మధ్యలో చేస్తాం. ఇప్పుడు మనకి బేబీ గ్రోత్ ఉందా, హార్ట్ బీట్ ఉందా అన్నది మాత్రమే తెలుస్తుంది. కానీ NT స్కాన్ లో మనకి బేబీ హెల్త్ ఎలా, అవయవాలు కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, బేబీ జెనెటికల్ గా ఎలా ఉంది అన్నది మనకి బయట ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒకసారి చూసి మనకి డబుల్ మార్కర్ తోటి కంబైన్ చేసి ఎగ్జాక్ట్ గా మనకి డౌన్ సిండ్రోమ్ రిస్క్ కానీ వివిధ జెనెటిక్ అనామలీస్ వచ్చేదానికి రిస్క్ కానీ ఎలా ఉంటుంది అన్నది ఒక ఎస్టిమేట్, లో రిస్క్ లో ఉన్నామా, యావరేజ్ రిస్క్ లో ఉన్నామా, హై రిస్క్ లో ఉన్నామా అన్నది ఒక అందాజ్ ఎస్టిమేట్ ఇస్తారు. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ గురించి డీటెయిల్స్. ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.